కరెక్ట్గా 24 ఎన్నికలు వచ్చింది. చాలా మంది నాకు చెప్పారు మీరు 2 స్థానాల్లో పోటీ చేయండి, ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా. ఒకే స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా. ప్రచారంలో మీ దగ్గరికి వచ్చా, నేను ఆనాడు మీకు కొన్ని విషయాలు చెప్పా. ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోరా. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, పనిచేసాక అవకాశం ఉంటుంది అని ఆనాడు కోరా. సర్వేలు చూసాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి, మేము చేసాం. కుప్పం కన్నా వెనుకబడి ఉన్నాం 1%. కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశా, మీకన్నా 1 ఓటు మెజారిటీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని. అప్పుడు బాబు గారు అన్నారు కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకు అని. కానీ ఈరోజు నేను గర్వంగా ఇక్కడ నుంచి చెప్తున్నా, మంగళగిరి ప్రజలు ఎవ్వరు ఉంచిన విధంగా 91,000 మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు.